మావా ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వాళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచొచ్చావంటరా వా. సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరి ఉండలు కావాలి, 4 జీళ్లు కావాలి, డజన్ చక్కెరకెళ్ళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతాయి. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకా వేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్ పద. ఇదిగో బాబా, చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా తెరవబాక. ఏమైంది మావా? పరుచు కొట్టేశారు ఎవడో. మరి కొట్టారు, ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి ఉంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా, మన దగ్గర బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎట్టెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చల్లి వెళ్తే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ల మీదకి వంగి చూస్తున్నప్పుడే ఉండాలా. సరే ఎలాగ అడుగుతున్నావు కాబట్టి ఆ చేయలేగి ఈ వాచ్ అమ్మేస్తా. నా వాచ్ అమ్మడం రా, ఉంగరం అమ్మచ్చు కదా. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. ఏమయ్యా, కుటుంబ నియంత్రణ వార్షికోత్సవం సందర్భంగా వీలైనంత ఎక్కువ మందికి ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే 10 మందిని తీసుకొస్తానని చెప్పి 4 తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తావు? కంగారు పడకండి అయ్యా, ఈవేళ కనీసం ఒక్కనైనా తోల్తా. ఏ పల్లెటూరు బయటైనా దొరకకుండా పోతాడా? సార్ మాది పొరుగురండి, బస్సులో మా మామ పర్సు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు. Download ShareChat.